ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి 10th క్లాస్ అర్హతతో సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఏ నోటిఫికేషన్ వదులుకున్నా సరే మీరు ఈ జాబ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. ఎందుకంటే మన సొంత రాష్ట్రంలో పర్మనెంట్ జాబ్స్ ఇవి. చాలా సంవత్సరాల తర్వాత ఈ సంస్థలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్వ్యూ కూడా లేకుండా పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. 35,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఇందులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరికి కూడా అవకాశం అనేది ఉంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చిన్న సపోర్ట్ ఇవ్వండి. నోటిఫికేషన్ రాగానే అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ రైల్వే నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేకుండా సెలక్షన్ జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. వితిన్ 10 డేస్లోనే మీరు జాబ్లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. వీడియో చూడని వాళ్ళకి పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, చూసి అప్లై చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తున్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అండ్ డయాగ్నోస్టిక్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ పొజిషన్స్కి అయితే మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ డేట్ మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 30 వరకు మన అప్లికేషన్ అనేది పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సెప్టెంబర్ 10 వరకు మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ డేట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళందరూ కూడా న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి రిజిస్టర్ అయ్యి మీ అప్లికేషన్ అయితే మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ని కూడా నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరు కూడా ఆ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని ఎండ్ వరకు చూసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అయితే మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టుల గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకునే విధంగా స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ సంబంధించి మన పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ పరంగా మనం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. అలాగే ఎస్టీలో కూడా మనకు పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. కాబట్టి అన్ని క్యాస్ట్ల వారికి అందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మ్యాట్రిక్స్ లెవెల్ 1 ప్రకారం చూసుకున్నట్లయితే 18,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు బేసికే 18,000 వస్తుంది. హౌస్ రెంట్ అలవెన్సెస్, అలాగే టీఏ అలవెన్సెస్, చాలా రకాల అలవెన్సెస్ అయితే వాళ్ళైతే కల్పిస్తున్నారు. కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకైతే 35,000 వరకు మీకు శాలరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే మ్యాట్రికులేషన్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అంటే 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఈ స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులకి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇదే నోటిఫికేషన్లో గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి మరొక పోస్ట్ అయితే వాళ్ళు భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ 2 సంబంధించినటువంటి పోస్టులు అయితే ఇక్కడ భర్తీ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ పోస్టుల వారిగా మనం చూసుకున్నట్లయితే ఎస్టీ అలాగే జనరల్ కేటగిరీలో పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. మ్యాట్రిక్స్ పే లెవెల్ 2 ప్రకారం మనకు బేసిక్ పేనే మీకు 19,000 వరకు మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 35,000 వరకు మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈక్వివాలెంట్ అంటే డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కాకుంటే ఇది పోస్ట్కి సంబంధించి మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కాబట్టి మీకైతే ఇంగ్లీష్ సంబంధించినటువంటి 35 వర్డ్స్ పర్ మినిట్ మీకు టైపింగ్ స్కిల్ అయితే మీకైతే ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే నోటిఫికేషన్లో మరొక పోస్ట్ కూడా వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. నేను ఓన్లీ ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి మాత్రమే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్ట్ కూడా వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. పోస్టుల వారీగా మనం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వాళ్ళ పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. జనరల్ కేటగిరీలో పోస్టులు భర్తీ చేయడం జరిగింది కాబట్టి అన్ని కేటగిరీ వాళ్ళకి అవకాశం అనేది కల్పిస్తున్నారు. అలాగే మ్యాట్రిక్స్ పే లెవెల్ 6
ప్రకారం 35,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 40,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే సైన్స్ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. బీటెక్ పాస్ అయిన అభ్యర్థులకు మాత్రం 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించి అభ్యర్థులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్ట్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్ట్ కూడా వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. కాకపోతే దీనికి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి మనకి ఇదైతే అవసరం లేదు. ఇలా చాలా రకాల మనకు పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఎవరు కూడా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. అలాగే మనకి అప్లికేషన్ ఫీ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది. అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ ఉమెన్స్ అంటే అందరు అమ్మాయిలకి, అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ సంబంధించిన కేటగిరీ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. వాళ్ళు ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు అని వాళ్ళే నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. మిగతా అభ్యర్థులు అందరూ కూడా జస్ట్ 200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ జాబ్కి సంబంధించి మన సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సింగిల్ ఎగ్జామ్ పెట్టి మీకు అయితే జాబ్ కల్పిస్తామని అయితే ఇక్కడ వాళ్ళు డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ అలాగే మెయిన్ ఎగ్జామ్ ఎటువంటివి లేకుండా మీకు సింగిల్ ఎగ్జామ్ పెట్టి మీకు జాబ్ అయితే కల్పించడం జరుగుతుంది. అలాగే మనకి పోస్టుల వారీగా స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు ఫర్దర్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయని అయితే అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఫర్దర్గా అప్డేట్ అయితే ఇస్తామని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లోనైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి నేను అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫస్ట్ మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ అయితే ఫిల్ చేసి మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు కంప్లీట్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో అది ప్రింట్ తీసుకొని మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ జిరాక్స్ కూడా మీరైతే అటాచ్ చేసి ఎన్వలప్లో పెట్టి మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళైతే ఇచ్చిన అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెంటర్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఇన్నర్ రోడ్ ఉప్పల్ హైదరాబాద్ మనకు సంబంధించినటువంటి అడ్రస్ అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 10th లోపు మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30 వరకు మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అప్లికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ 10th లోపు మీరైతే ఆఫ్లైన్ అప్లికేషన్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీ డాక్యుమెంట్స్ సంబంధించి జిరాక్స్లు అన్నిటిపైన మీరైతే సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇది. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సిడిఎఫ్డి సంస్థ నుంచి మనకు గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పోస్టులు, పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మనకు అన్నీ కూడా జనరల్ కేటగిరీలో పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది కాబట్టి అన్ని కేటగిరీ వాళ్ళకి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మంచి ఆపర్చునిటీ అయితే చెప్పుకోవచ్చు. మనకి ఈ సంస్థ అనేది ఉప్పల్లో హైదరాబాద్లోనే అయితే ఉంది కాబట్టి మీరు చక్కగా హైదరాబాద్లో జాబ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఇంత మంచి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకైతే హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.